సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి ఒక డే ఉంది, కానీ పర్టికులర్గా మహిళల కోసం అది కూడా మనం సావిత్రిబాయి ఫులే జన్మదినం సందర్భంగా జనవరి 3, 1831లో దాదాపు 200 సంవత్సరాలకు పూర్వం జన్మించిన ఒక మహిళ ఎన్ని హడల్స్ ఫేస్ చేస్తుంటారు మహిళల అభివృద్ధి కోసము. ఆ కాలంలో అంటరానితనం అని, శూద్రులు అని, అస్పృశ్యత, ఇవన్నీ కూడా అన్ని ఛాలెంజెస్. ఈరోజు మనకు ఛాలెంజెస్ చాలా తక్కువ. మనం ఉన్న చిన్న చిన్న సమస్యలకే నాకే ఇంత సమస్య వచ్చేసింది ఏంటి, నేనే ఇన్ని కష్టాల్లో ఉన్నానేంటి, మనం సర్వే కావడానికే ఇంత సఫర్ అవుతున్నాము. మరి మన ఫ్యామిలీ కోసం మనం పడే స్ట్రగుల్సే మనకు ఎక్కువ అనిపిస్తే, ఆ కాలంలో మహిళల అభివృద్ధి కోసము, పిల్లలను ఎడ్యుకేట్ చేయడానికి, అస్పృశ్యతను నివారించడానికి, అంటరానితనాన్ని నివారించడానికి భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మరి ఇంత అద్భుతంగా మనం మాట్లాడడానికి ఈ ప్లాట్ఫామ్ని కల్పించిన వ్యక్తి ఎవరు అంటే ఆ మహానుభావురాలు, వాళ్ళ దంపతులు. మరి వాళ్ళు చూపించిన ఈ మార్గంలో వాళ్ళు సఫర్ అయిన ఆ కాలం అంటే మొత్తం ముళ్ళదారి, అంతే కదా. ఇప్పుడు ఎలా ఉంది రోడ్డు, మంచిగా మనకు హైవే, ఎంత స్పీడ్ తోటి అంటే అంత స్పీడ్గా మనం ప్రయాణం చేయొచ్చు, మనం అనుకున్న గోల్స్ సాధించవచ్చు, మన లక్ష్యాలను సాధించవచ్చు. ఇంత మంచి అవకాశం ఇప్పుడు. దానికి కారణం మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, బయట సొసైటీ సపోర్ట్ మనకు ఉంది. అప్పుడు ఏం లేదు, సొసైటీ ఆమెను చాలా చిన్న చూపు చూశారు. అంటే రాళ్లతో కొట్టే వాళ్ళంట, బురద చల్లే వాళ్ళంట. ఇప్పుడు మీడియా, మనకు వాట్సాప్లు, ఫోన్లు ఇవన్నీ అయిపోయాక ప్రతి ఒక్కరికి ఎక్కువ అవగాహన ఉంది. ఒకప్పుడు చదివితేనే, మనం పేపర్, ఆర్టికల్స్ ఏమన్నా చదివితేనే తెలిసి చాలా విషయాలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇట్లా జస్ట్ ఫోన్ ఆన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎడ్యుకేటెడ్ అయిపోతున్నారు. ప్రతి విషయంలో మంచి నాలెడ్జ్ మనకు దొరుకుతుంది. మరి దీన్ని మనం మిస్యూజ్ చేయకుండా ప్రాపర్ వేగా, ఇప్పుడు ఈ మనకు ఇచ్చిన ఈ ఏదైతే వృత్తి ధర్మం, ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం మనం అందరం కూడా. అన్నిటికంటే అద్భుతమైన వృత్తి ఏది అంటే నేను ఉపాధ్యాయ వృత్తి అని అంట. ఒక డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక లాయర్ని తయారు చేయాలన్నా, ఒక సైంటిస్ట్ని తయారు చేయాలన్నా, ఎవరిని రెడీ చేయాలన్నా అది ఒక టీచర్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళ బేస్. సో ఇంత మంచి ఈరోజు సార్, థ్యాంక్ యూ అఖిలరాజ్ ఫౌండేషన్ వాళ్ళకి. మా టీచర్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు మీరు పిలవగానే జస్ట్ నేను ఒక మెసేజ్ పాస్ చేశాను వాళ్ళకి. 36 మెంబర్స్ ఖచ్చితంగా అందరు అటెండ్ అవ్వాలమ్మా అని చెప్పా. మా సుపీరియర్ వాళ్ళు ఏమన్నారంటే, నియర్ బై ఉన్న వాళ్ళని పంపించండి, మిగతా వాళ్ళకి ఎందుకు, దూరం నుంచి వెళ్తారు కదా, రిస్క్ ఎందుకు అని అన్నారు. అంటే నేను అదే మాట వాళ్ళతో అన్నప్పుడు, మేడం మేము ఎంత పని చేసినా ఎవరు మమ్మల్ని గుర్తించరు, మరి వాళ్ళు ఒకరు మమ్మల్ని పిలిచి సన్మానిస్తున్నామంటే మేము ఎందుకు వద్దని నన్ను క్వశ్చన్ చేసారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ మీకు అంతే నిజంగానే వచ్చి మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి అని నేను కూడా చెప్పాను. యాక్చువల్గా నాకు కూడా బిజీ షెడ్యూల్ ఉంది, అయినా నేను మీ అందరి కోసం పిలిచిన మన ఫౌండేషన్ వాళ్ళు, రాజు అండ్ మన టీచర్స్ అందరి కోసం కూడా నేను ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.